అటు చూడు. మీరు ఏ చర్చికి వెళ్తారో అక్కడ దశమ భాగం ఇవ్వాలి. అటు చూడు బే. మీరేం తెచ్చుకున్నారో దేవునికి చెల్లించేటువంటి కానుక చెల్లించాలి. ఐదు పదికి దేవుడి ఆశీర్వాదాలు ఉండవంటే నీకేం వస్తుందో దాంట్లో రెడీ. ధాన్యంలో కూడా దశంభాగం ఇవ్వాలి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. స్టోర్ బియ్యంలో కూడా దశంభాగాలు ఇవ్వాలి. ఇంటికి తెచ్చుకునే కిరాణాలో తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పసుపు, మిరియాలు, ఉప్పు, పప్పు, నూనె అన్నింట్లో దశంభాగం తీసి దేవుని మందిరంలో పెట్టి ప్రతి నెల మీ దశమ భాగము సంఘానికి ఇవ్వాలి. ఏంట్రా ఒక్కొక్కరు ఒక్కొక్క కవర్ తేవాలి. కుటుంబం అంతా కవర్ కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క కవర్ తేవాలి. ఎందుకు అడుగు తింటానికా? సో నేను చెప్తాను, మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి కవర్ కావాలి. ఒకవేళ మీ ఇంట్లో పిల్లున్న పిల్లికి కవర్ కావాలా? ఎందుకు? కుక్క కూడా కవర్ కావాలి. ఒక ఆయన తన కుక్కకి 5,000 వేసాడు. ఎంత బాగుందండి? అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. మాకు ఎంత బాగుంటుందండి అలాగా. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. దశం భాగాలను విత్తవయ్యి అని చెప్పేసి గొంతు మీద కత్తి పెట్టి ఎవరు అడగట్లా. అడగరు. వాడికి చాలా అభాండాలండి, పాస్టర్ల మీద అభాండాలు వేస్తున్నారు. తప్పండి. ఒక 1500 మంది 1000 రూపాయల చొప్పున కానుకిస్తే 15 లక్షలు అవుతుంది. పోయిన ఆదివారం 300 మంది ఎంత ఇచ్చారో తెలుసా కానుక? దేవునికి 17,50,000 ఇచ్చారు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా.